నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. ఈ లక్షణాలు కనుక మనలో ఉంటే ఖచ్చితంగా వాటిని మార్చుకుందాం, మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకుందాం. అందులో మొట్టమొదటిది ఏంటంటే, ఇతరులు కనుక సక్సెస్ వస్తే బయటికి ఆనందం పడుతున్నట్టు నటిస్తున్నాడు, లోపల మాత్రం కుళ్ళిపోతున్నాడు. అలానే రెండోది ఏంటంటే, ఇతరులు బాధలో ఉన్నప్పుడు, ఇతరులకు ఏదైనా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు బయటికి సానుభూతి చూపించడం, అలానే లోపల ఆనందపడుతుండడం అనేది రెండో చెడు గుణం. అలానే ఒక వ్యక్తి ముందు మంచిగా నటిస్తున్నాడో, వెనుక గోతులు తవ్వుతున్నాడో, ఆ వ్యక్తి ముందు మంచిగా మాట్లాడుతుండడం, ప్రశంసించడం, అలానే అతని గురించి వేరొకరి దగ్గర చెడుగా మాట్లాడుతుండడం, బురద జల్లుతుండడం, అలానే ఎవరైనా బాగుంటే బంధుత్వాలు కలుపుకోవడం, అదే వారు కనుక కష్టాలు ఉంటే వెంటనే వారిని విడిచిపెట్టడం. అలానే మరొకటి ఏంటంటే, ఇతరుల దగ్గర ఏదైనా ఉంటే మన దగ్గర లేదని చెప్పి ఏడుస్తుండడం, అలానే మన దగ్గర కనుక ఏదైనా ఉంటే ఇతరుల దగ్గర లేదని చెప్పేసి అహంకారం చూపించడం, అలానే గర్వం చూపించడం, వారి పట్ల హేళనగా ఉండడం. అలానే మరొకటి ఏంటంటే, ఎవరికైనా సరే అవసరానికి ఆదుకుంటారని చెప్పేసి హామీలు ఇస్తుండడం, అలానే వారికి ఏదైనా కష్టం వచ్చిన మరుక్షణం ఏ విధంగా తప్పించుకుందాం అని చెప్పేసి ఆలోచిస్తుండడం. ఇలాంటి చెడు గుణాలు ఏవైతే ఉంటాయి ఇవి ఎంత మాత్రం కూడా ఎవరికి మంచిది కాదు. ఇలా ఉన్నవారు ఇప్పుడు కూడా మనశాంతిగా బ్రతకలేరు. కాబట్టి ఇలాంటి చెడు లక్షణాలు కనుక వదిలేస్తే మనమే మహాత్ములు. ధన్యవాదాలు. జై హింద్.